మీరన్నట్టుగా అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వ్యాఖ్యల గురించి మీరిప్పుడు మనం మాట్లాడుతున్నాం. మరి ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉందో, అప్పుడు ఎవరైతే మీలానే ప్రశ్నించారో, వాళ్ళ గొంతుకులైతే ఇప్పుడు నొక్కుతున్నారుగా, అరెస్టులు చేస్తున్నారుగా, రేపో మాపో మిమ్మల్ని కూడా అరెస్టు చేయబోతున్నారు అని అనిపిస్తుంది. భయం అనిపిస్తుందా మీకు? జైల్లో పెడతారేమో? జో హోనా ఓ హోతా, ఎలా జరగాలంటే అలా జరుగుద్ది. నేను ఎవ్వరికి హామ్ చేసేవాడిని కాదు. ఇండస్ట్రీ దగ్గర దగ్గర 40 సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ ఒక తప్పు లేకుండా పాడైపోయేవాడిని, చెడిపోయేవాడిని, చండాలు పూర్ణైతే ఇండస్ట్రీ నేను 40 ఏళ్ళు ఉండేవాడిని. 1986లో 86లో మీరు పుట్టుండరు అప్పుడు. 46లో ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా సినిమా పరిశ్రమ వల్లే నేను పైకి వచ్చాను. బికాజ్ ఆఫ్ క్యారెక్టర్, బికాజ్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ నేచర్, బికాజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, తెలివితేటలు, ఇవన్నీ ఉన్నాయి, సక్సెస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇదే వచ్చే రాజకీయాల్లోకి వచ్చేప్పటికీ ఇక్కడ అవి తీసుకోరట్లా. ఇప్పుడు ఇలా అన్నాడు, నిజమే కదా పోసాని అన్నది, అది లెక్కేరు. మన అన్నాడు, మనంటే వాడిని ఏదో చేయి. పుల్లారావు ఏదో అన్నాడు, రంగారావు ఏదో అన్నాడు, అవి తప్పితే మనం గెలిచావు. వెంటనే చెప్పండి అయ్యా, ఎక్కడెక్కడ ఏ కష్టాలు ఉన్నాయి ప్రజల దగ్గర. అవి ఉన్నవాడు గొప్ప నాయకుడు అవుతాడు. ఎప్పుడూ నాయకుడు అనేవాడు కులంలోంచి రాడు, జనంలోంచి వస్తాడు. జనంలోంచే నాయకుడు వస్తాడు. అది వీళ్ళు జనంలోంచి వచ్చిన నాయకులైతే, కులంలోంచి వచ్చిన నాయకులు కాకపోతే ప్రజల మీద శ్రద్ధ పెట్టండి. కానీ మీరు ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడతారు కాబట్టి నేను స్ట్రైట్గానే అడుగుతున్నాను సార్. ఈరోజు రాజకీయాలలో కానీ, సినిమాలలో కానీ ఈ సామాజిక వర్గాల్ని విడదీసి మనం చూడలేం. ఓ పక్క మీరు గొంతు విప్పి మాట్లాడుతున్నారు. సో చెప్తున్నారు ఆల్రెడీ, పోసాని గారిని మీద కేసు పెట్టేయండి, జైల్లోకి తోసేయండి, ఇవన్నీ. మరి ఇండస్ట్రీని కూడా కొన్ని సామాజిక వర్గాలు బలంగా శాసిస్తున్న నేపథ్యంలో మీకు మరి ఇండస్ట్రీ వైపు నుంచి కూడా ఛాన్సెస్ తక్కువ అవుతాయేమో, అక్కడ కూడా మీకు ఏమైనా అవకాశాల గురించి మీరు వేటాడుకునే పరిస్థితి వస్తుందేమో అని ఇంత భయం కూడా లేదా? ఇప్పుడు నేను చదువుకున్నా, ఎంఏ ఎంఫిల్ చేశా. నేను అకౌంట్స్ రాయగలను, బీకామ్ చదివా. బీకామ్ కాకుండా ఎంఏ చేశా, లిటరేచర్. తర్వాత ఎంఫిల్ చేశా. నేను లెక్చరర్ అయిపోయేవాడిని. లెక్చరర్ అవ్వాలి యాక్చువల్గా. లెక్చరరు తర్వాత పిహెచ్డి ఇంకా 3 నెలలు ఉంటే డాక్టరేట్ వచ్చేది నాకు. అప్పుడు నేనేమనుకున్నానంటే ఎమ్మటే లెక్చరర్గా జాబ్ చేసుకొని మద్రాసు సెటిల్ అయిపోవచ్చు అమ్మయ్యా అనుకుంటుండగా ఆ 3 నెలలు లోపే నాకు అవకాశం వచ్చింది. వచ్చే సినిమా ఫస్ట్ ఫిల్మ్ పెద్ద హిట్ అయింది. దాంతో ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా 100 సినిమాలు రాశారు. 100% నా పేరు మీద కథా మాటలు శిల్పే మాటలు అన్నీ రాశాను. అంత చేశాను. అట్లా తర్వాత డైరెక్టర్గా చేశా 7 సినిమాలు, 8 సినిమాలు. మళ్ళీ వెంటనే ఆర్టిస్ట్కి అవకాశం వచ్చింది. మెంటల్ కృష్ణను చూసి 500 సినిమాలు చేశా. అంటే 40 ఏళ్ళ దాకా నేను పనిచేస్తూనే ఉన్నా శ్రామికుడిలాగా. అదే నేను లెక్చరర్ అనుకో 58 ఏళ్ళకి రిటైర్డ్ అయ్యి ఉండేవారు. నాకు ఇప్పుడు 60 ఏళ్ళు దాటిపోయింది. మరి ఇప్పుడు నేను రిటైర్ అయిపోయి సరదాగా గుళ్ళకి, గోపురాలకి మా పిల్లలకి పెళ్లి చేసుకుంటా, మనవరాళ్ళ దగ్గర ఆడుకుంటా. రిటైర్మెంట్ లైఫ్. లెక్చరర్ అంతేగా, ప్రొఫెసర్ అయినా కానీ. ఇప్పుడు అది కాకుండా ఇది 40 ఏళ్ళ దాకా ఇప్పుడు దాకా కూడా నేను వర్క్ చేశారంటే హెల్దీగా, అది నా అదృష్టం మీద. ఎన్నాళ్ళు తాపత్రయపడతాం. ఇప్పుడు అదే లెక్చరర్ అనుకో, మా అయితే ఒక అపార్ట్మెంట్ కొనుక్కునేవాడిని, మా అయితే పిల్లల్ని చదివించుకునేవాడిని. నేను నా భార్య కొంచెం సిస్టమేటిక్గా నెలకి ఇంతని మనకు వస్తాయి, పెన్షన్ వస్తుంది, ఇంత డబ్బులు వస్తాయి అనుకుంటూ జీవితం చదివి టీవీలు చూసుకుంటూ సినిమాలు చూసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ నాకు తెలియని, నేను ఎక్స్పెక్ట్ చేయని 100 కోట్లు పైగా నాకు
సినిమా ఇండస్ట్రీలో నాకు తెలుగు కళామ తల్లి నాకు ఇచ్చింది. 100 కోట్లు పైనే. ఆ, హా. అంత సంపాదించా బికాస్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. వస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, ఇట్లాంటివి 3 కొనుక్కున్నా. ఇక్కడ హ్మ్. 3 కొనుక్కున్నా. 8 కోట్లు వైట్, 8 కోట్లతో 3 కొనుక్కున్నా. ఇప్పుడు ఎంతో తెలుసా? 3 దగ్గర దగ్గర 30 కోట్లు అయింది. 8 కోట్లతో కొనుక్కుంటే. పెరిగిపోయి 3-4 సంవత్సరానికి. హా. ఇలాగా అన్ని రకాలుగా నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు. నాకు ఆరోగ్యం ఇచ్చాడు, నాకు భార్య బిడ్డలు ఉన్నారు, అంత సంతోషంగా ఉంటాం. రేపేంటి అనేది లేకుండా దేవుడు నాకు వరం ఇచ్చాడు. పొద్దున్న నిద్రేస్తే మనం ఏం చేయాలి, సినిమా లేకపోతే ఏం చేయాలి, సినిమా ఉంది లేవు మించి, అంతకు మించి అంటారు ఆ సినిమాలో, ఎస్. అంతకు మించి నేను కోరుకున్న దానికి మించి దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు రాజా. ఇంకా నేను దేనికోసం ఆడవక్కర్లా, భయపడక్కర్లే. భయం దేనికి, అన్నీ ఉన్నాయి. మా దగ్గర బుద్ధి ఉంది. నేను తాగను, తిరగను, పబ్బుకి వెళ్ళను, సిగరెట్ తాగను, గుట్కా వేయను, పానపరాగ వేయను, ఒక్కపొడి నవలను. చూడు ఏమి ముందు నిజంగానే తెల్లగా ఉండే సార్. ఏమి తాగను. ఎప్పుడు క్లబ్ చూసి ఉన్నాను. ఎప్పుడు నేను కూడా ఎప్పుడు పోలేదు సార్. ఏ పార్టీలో కానీ, అంటే మీరు ఒక జర్నలిస్ట్గా వెళ్తారు కదా ఫంక్షన్లో, అవును. ఫంక్షన్లో కూడా వెళ్ళను, పార్టీ ఫంక్షన్కి వెళ్ళను. వర్క్ అయిపోయింది, ఇంటికి వచ్చేస్తా. నా లైఫ్ స్టైల్ ఇలాగే నిర్ణయించుకున్నా. అంతేగాని ఇక ఓహో ఇప్పుడు రైటరు వదిలేసా, డైరెక్టర్ వదిలేసా, ఆర్టిస్టు సంపాదించుకున్నా వదిలేసా, ఇప్పుడు కుటుంబీకుడు అయ్యా. మళ్ళీ రేపు ఏం చేసుకుంటాను. ఇంకా ఇప్పుడు నాకు తెలిసిన సర్వీస్ చేస్తూ ఉన్నా. ఎంతోమందికి నేను సర్వీస్ చేశాను. 15 మంది 16 మందికి గుండె ఆపరేషన్ చేయించాను నా డబ్బులతో. వాళ్ళందరూ బతికారు. చిన్న పిల్లలు, ఒక 6 నెలల పిల్ల, 1 ఇయర్ పిల్ల, 2 ఇయర్స్ పిల్ల, అట్లా ఆడ పిల్లలు, అట్లా 16 పిల్ల వాళ్ళని నేనే నా డబ్బులతో ఆపరేషన్ చేయించాను. నాకు ఉంది కాబట్టి. అట్లా వాళ్ళందరూ బతికారు. చదివించా చాలామందిని, పెళ్ళిళ్ళు చేశాక చాలామందిని, పేద అమ్మాయిలకి అట్లా చాలామంది. అవి చూస్తే మీకు ఉంటాయని తెలుస్తాయి. నా చేత నేనంతా హెల్ప్ చేస్తూ ఉంటా. అంటే హెల్ప్ చేసే స్థాయికి నాకు ఉన్నప్పుడు నాకు పడిపోయే స్థాయి ఉండదుగా. రైట్. మాకే దుర్వ్యసనాలు లేవు, ఎవరికి లేవు. నేను నా భార్య ఊరంతా తిరుగుతాం, ఇండియా మొత్తం తిరుగుతాం, గుళ్ళకి అన్నీ చూసుకుంటాం. వేరే ఫారిన్ కంట్రీస్ వెళ్తాం, నేను మా ఆవిడ అన్నీ చూసుకుంటాం, సంతోషంగా ఇంటికి వస్తాం. సార్ మీరు ఇంత భక్తిగా ఉన్నారు, రైట్, ఇంత డిసిప్లైన్ లైఫ్ని మీరు లీడ్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఏదైనా మీకు ఇబ్బంది కలిగే అంశం రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు ప్రశ్నించే గొంతుకు మీది. మరి టీటీడీ చైర్మన్ పదవి బిఆర్ నాయుడు గారికి ఇచ్చినప్పుడు చాలా రకాల ఆరోపణలు వచ్చాయి. పర్సనల్గా మీరేమంటారు? చెప్పా. అంటే ఇప్పుడు ఈ మీడియాలో, ఈ పాలిటిక్స్లో బిఆర్ నాయుడు ఒక్కడే అవినీతిపరుడు కాదు, బిఆర్ నాయుడు ఒక్కడే మోసగాడు కాదు, చాలామంది ఉన్నారు. ఒక మీడియాని ఆయన కొనేసేసుకున్నాడు. న్యాయం చెప్పాలంటే ఆయన కొనేసుకున్నాడు. ఆయన ఈనాడు కానీ కొనేసుకోవటం అంటే అని కాదు, అంటే డబ్బులు పెట్టాను కాదు. అరే మనవని కానీ, మన కులవని కానీ, మన లైక్ మైండెడ్ పీపుల్ అని కానీ, రామోజీరావు దగ్గర నుంచి ఆయన కొడుకు దాకా అతన్నే మేనేజ్ చేసుకున్నాడు, వ్యవస్థలు మేనేజ్ చేసినట్టుగా చంద్రబాబు నాయుడు. అలాగే TV5 మేనేజ్ చేసుకుంటాడు, ABN, ఆంధ్రజ్యోతిని, మహా టీవీ. ఎవరు చెప్పండి చూడండి. మహా టీవీ ఎవరు తెలుసుగా మీకు? ఆయనకి సుజనా చౌదరి. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి మీకు తెలుసు, ఎన్నిసార్లు కోర్టుకి వెళ్తున్నాడో మీకు తెలుసుగా. నేను ఎప్పుడైనా కోర్టులు తిరిగాను? అవినీతి ఎవరిని కేసులు జైల్లో పెట్టాలి? రాజా, నీ పేరేంటి? స్వర్ణ, నువ్వు చెప్పు. ఇప్పుడు సుజనా చౌదరి ఎన్నిసార్లు కోర్టుకి వెళ్తున్నాడు, ఎన్ని కేసుల్లో ఆయన మీద అవినీతిని. ఆంధ్రజ్యోతిలో పెద్ద పేజీ వేశారు అవినీతిపరుడని, ఈనాడులో పెద్ద పేజీ ఒకప్పుడు రాశారు, నేను చదివా, 20 ఏళ్ళ కిందట 10 ఏళ్ళకి. సుజనా చౌదరి ఎంత అవినీతిపరుడు, బ్యాంకులు మోసం చేశాడు అని మనం చూశాక.
నేను చెప్పలేదు, అది టీవీలో పేపర్లో వచ్చి టీవీలో వచ్చి. మరి అలాంటి వాడు రాజకీయాల్లోకి వచ్చారు. ఇలాగే ఇతను మనం ఇప్పుడు నిస్సహాయులం అయిపోయాం మనం. ఇది అతను చాలా అవినీతిపరుడు అని పవన్ కళ్యాణ్ తెలీదా? వన్ పోసాని కృష్ణమూర్తి తిట్టాడని అదే చెప్పాను నేను. ఒక తిట్టుకి సమాజం నాశనం అవుతావు. నువ్వు సమాజం బాగు చేయడానికి వచ్చావుగా, పోసా జైలు పెట్టడానికి వచ్చావా? నువ్వు సమాజాన్ని బాగు చేసేవాడివైతే నువ్వు కాన్ఫ్రంటేషన్ పెట్టుకొని. సుజనా చౌదరి అనేవాడు ఇన్ని అవినీతి పనులు జరుగున్నాయి, కేసులు ఉన్నాయి, అవన్నీ కోర్టులో క్లియర్ అవ్వనివ్వండి, అప్పటిదాకా రాజకీయాల్లో రాని మాకండి అని ఎందుకు చెప్పు? నీ అవసరం నీది. సార్ అంటే మనం మీడియా వ్యవస్థల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పార్టీలను పక్కన పెట్టి మాట్లాడితే ఈరోజు కొన్ని మీడియా సంస్థలు ఎల్లో మీడియాగా పరిగణించబడ్డాయి, రైట్? కొన్ని మీడియా సంస్థలు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాయి అంటూ ప్రజల్లో ఉన్నాయి. అసలు మీడియా అని అంటేనే నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, బట్ ఎందుకు రెండు వర్గాలుగా విడిపోయాయి? ఇది మంచి పరిణామం అని అనిపిస్తూ ఉంటుందా మీకు? జగన్ గారి తప్పు కాదు. ఎందుకంటే మీడియా అంటే అది కూడా నథింగ్ బట్ సర్వీస్. ఏ మీడియా అయినా సరే, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వానికి ఒక పార్టీ వచ్చింది, జగన్ గారు అధికారంలోకి వచ్చారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దానికి మీడియా అనేది శాశ్వత ప్రతిపక్షంగా ఉండాలి, ప్రజలకి మిత్రపక్షంగా ఉండాలి. ఆ మీడియా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో కష్టాలు చూడాలి, ఏడుపు చూడాలి, వాళ్ళు నిస్సహాయత చూడాలి, ఎలా దోచుకోబడ్డారో చూడాలి. ఆ మీడియా ఆ ప్రజల తరఫున అవన్నీ చూసినవి ప్రభుత్వాన్ని హెచ్చరించాలి. బికాజ్ ఆఫ్ గవర్నమెంట్, బికాజ్ ఆఫ్ ముఖ్యమంత్రి ఈ తప్పులు జరుగుతున్నాయి, బీ కేర్ఫుల్ అని హెచ్చరించాలి, ప్రజల్ని చైతన్యపరచాలి. అంతే తప్ప ప్రజల్ని రెచ్చగొట్టకూడదు. అండ్ మరొకటి, సోషల్ మీడియాతో పాటుగా ఈ ట్వీట్ల వారు మనం చూస్తూనే ఉన్నాం. ప్రకాష్ రాజ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య బాణాలు విసురుకుంటూ ఉన్నారు, ట్వీట్ల వర్షం కురుస్తోంది. అవన్నీ వేస్ట్, అవన్నీ అట్లాంటివి నేను మాట్లాడలేను. లో స్టాండర్డ్స్ గురించి నేను మాట్లాడలేను. ఏంటి తెలీదా? ఒకటే లెక్క, నువ్వు రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవ చేయడానికి, సమాజాన్ని బాగు చేయడానికి. నీ కళ్ళ ముందే అవినీతి జరుగుతుంది, నీ కళ్ళ ముందే రౌడీయం జరుగుతుంది, నీ కళ్ళ ముందే డబ్బులు తినేస్తున్నారు, ఇసుక తినేస్తున్నారు. ఎందుకు చేయవు? ఎందుకు మాట్లాడటం? నీ అవసరం నీది. నువ్వు చెప్పలేదా పెద్ద అవినీతిపరుడు ముఖ్యమంత్రి కొడుకని? ఇప్పుడు అధికారంలోకి వచ్చావు, అతని మీద కేసు ఎందుకు పెట్టావు? అంటే నువ్వు వాళ్ళ కూటమిలో చేరి నువ్వు కూడా మంత్రి అయ్యావు కాబట్టి ఇక నారా లోకేష్ బాబుని మనం కేసులు పెట్టక్కర్లా, పోసాలు అంటూ పెట్టచ్చు. ఎందుకంటే ఇవన్నీ కిలుగుతాడు కదా, పోసాని కృష్ణమూర్తి ఇవన్నీ కిలుగుతాడు. రేపు లోకేష్ అన్నాడు, ఎలుడు నన్ను అంటాడేమో, అది ఎతకండి రా, వాడిని ఏం చేయాలి? అప్పుడు తిట్టాడండి అన్న, మిమ్మల్ని 2 ఏళ్ల కింద తిట్టాడన్నా, అయితే కేసు బుక్ చేయండి రా, బొక్కలో పడేయండి. ఒక 1 ఇయర్ బొక్కలో పడేస్తే బయటకు వచ్చి భయపడిపోతాడు కడకడకడ. అదే సర్వీస్ అంటే. నువ్వు నిజంగా ఇఫ్ యు ఆర్ సిన్సియర్ పొలిటీషియన్, నిష్పక్షితంగా ఉండే ప్రజాసేవకుడు అయితే, నేను అధికారంలో లేనప్పుడు పలానా నారా లోకేష్ని ఎంత అవినీతి చేశాడని చెప్పి నేను కామెంట్ చేశా, అది నేను కట్టుబడి ఉన్నా, అంతే కోర్టులో కేసు పెట్టు. ఏమొస్తుంది? నన్ను కోర్టులో పెట్టి జైల్లో పెట్టించావు, మీ వ్యవస్థలు మేనేజ్ చేసి 1 ఇయర్ 2 ఏళ్ళ 10 ఏళ్ళ 20 ఏళ్ళ జైల్లో పెడతాం, అయిపోయింది. నీకు వచ్చే లాభం ఏంటి? ప్రజలకు వచ్చే లాభం ఏంటి? నీకు వచ్చి ప్రతీకారం తెచ్చుకున్నావు, ప్రజలకి ఏమొచ్చింది? అదే నువ్వేం చెప్పావు, ఎన్ని వేల కోట్లు తిన్నాడని అతను కేసు పెట్టించి అతను ఇంటర్కట్ చేసి ఆ 1000 కోట్లు తీపిచ్చు, ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. ఏవైతే దోచుకున్నాడో ప్రజల సొమ్ము అని చెప్పి నువ్వు అన్నావో పవన్ కళ్యాణ్, దాన్ని లాగు,
ఆ డబ్బులు ప్రజలు తింటారుగా, ప్రజల సొమ్మేగా. నువ్వు ప్రజల సొమ్ము ప్రజలకి ఇవ్వటం నువ్వు ఇంపార్టెంటా, పోసాన్ని జైల్లో పెట్టడం ఇంపార్టెంటా? మీకు జైల్లో పెట్టడం ఇంపార్టెంట్. సరే ఫైనల్గా చెప్పండి, అప్పట్లో ధర్మవరం